నక్షత్రాలు వాటి ఫలితాలండి. అంటే మన జాతక చక్రంలో అంటే కేతు దశ, శుక్ర దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకుంటూ ఉంటాం కదా జ్యోతిష్యుల్ని అడిగి. నక్షత్రాలను బట్టి కూడా మనకి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది ఏంటి అని తెలుసుకోవచ్చు. అది మీరు పుట్టిన దగ్గర నుంచి తెలుసుకోవాలన్నమాట. అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి 7 సంవత్సరాలు అయితే కేతు దశ నడుస్తుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ వాళ్ళకి 20 సంవత్సరాల శుక్రదశ నడుస్తుంది. కృతిక, ఉత్తరాషాఢ వాళ్ళకి 6 సంవత్సరాలు సూర్యదశ అయితే ఉంటుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వాళ్ళకి 10 సంవత్సరాలు చంద్రదశ నడుస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి 7 సంవత్సరాలు కుజదశ నడుస్తుంది. ఆర్ధ, స్వాతి, శతభిష నక్షత్రం వాళ్ళకి 18 సంవత్సరాలు రాహు దశ నడుస్తుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వాళ్ళకి 16 సంవత్సరాలు గురుదశ ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వాళ్ళకి 19 సంవత్సరాలు శని దశ ఉంటుందన్నమాట. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వాళ్ళకి 17 సంవత్సరాలు బుధదశ అయితే ఉంటుంది. మీరు జాతక చక్రం వేయించుకున్నప్పుడు జ్యోతిష్యుల్ని అడిగితే వాళ్ళు మీకు ఎప్పుడు, కొంతమందికి చిన్నపిల్లలప్పుడు ఈ దశలు నడుస్తాయి, కొంతమందికి 20 ఏళ్ళ కాడి నడుస్తాయి, కొంతమందికి 30 ఏళ్ళ కాడి నుంచి, కొంతమంది 40 ఏళ్ళ కాడి నుంచి ఈ దశలు అనేవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మీకు ఈ దశలు ఉన్నాయో అనేది జాతక చక్రం బట్టి జ్యోతిష్యుల్ని అడిగితే వాళ్ళు కుండల్ని చూసుకొని, జాతక చక్రాన్ని చూసుకొని చెప్తారనమాట ఎప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది. మనంతగా మనం తెలుసుకోవడానికైతే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. పండితులను అడిగితే మీకు చెప్తారు ఎన్ని దశలో. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు అంటే జాతక చక్రం చూసి కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది.